శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం ఆంజనేయ స్వామి నక్షత్రం అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా మంచి నక్షత్రం, చాలా విశేషమైన యోగాలు ఉన్నటువంటి నక్షత్రం ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం. ఈ యొక్క నక్షత్రం వారు గురుగ్రహాన్ని ఆరాధించడం మంచిది. ప్రతి గురువారం కూడా నియమంగా ఉండండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి గురుగ్రహాన్ని ఆరాధించడం, పసుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని కులదైవాన్ని పూజించండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఎవరికైనా సరే బ్రాహ్మణుడికి శనగలు కానీ శనగపప్పు కానీ దానం చెయ్యండి. గురువారం నాడు మీరు గోమాతకి శనగలు నానబెట్టి ముందు రోజు నానబెట్టి గురువారం నాడు గోమాతకి శనగలు తినిపించండి. అదేవిధంగా మీ జీవితంలో విశేషమైన మార్పులు కలగాలి, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి అంటే గురు చరిత్ర దత్త చరిత్ర ప్రతిరోజు ఒక్క పేజీ చాలు. మీరు ఏదో కష్టపడిపోయి 10-20 పేజీలు చదివేయక్కర్లేదు. అవకాశం ఉంటే చదవండి. లేని వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు వృత్తి చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా దేవుడు మందిరం దగ్గరికి వచ్చి ఒక దీపాన్ని వెలిగించి అక్కడ దత్తాత్రేయ స్వామి ఫోటో కానీ దక్షిణామూర్తి ఫోటో కానీ పెట్టుకోండి. అక్కడ దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర ఒక 4-5 పసుపు రంగు పువ్వులు పెట్టండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని ఒక 11 సార్లు చదివి దత్త చరిత్ర గురు చరిత్ర ఒక్క పేజీ చదువుకోండి. అవకాశం ఉంటే 2 పేజీలు చదవండి. మళ్ళీ మర్నాడు చదవండి. అంటే ఆ రోజు మళ్ళీ మనం ఇతర పదార్థాలు ఏమి తిన్నా ఏం చేసినా పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ మర్నాడు స్నానం చేసేస్తాం. సాయంత్రం వద్దు, ఉదయం పూట మాత్రమే మీరు పని మీద వెళ్ళే ముందు ఒక్క 2 పేజీలు చదువుకుని వెళ్ళండి. ఇలా అలవాటు చేసుకుని మీరు దత్త చరిత్ర పారాయణ చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అదేవిధంగా మీరు రాఘవేంద్ర స్వామిని కానీ సాయిబాబాని కానీ దత్తాత్రేయుడిని కానీ ఆరాధించండి. అదేవిధంగా మీరు మామిడి చెట్టుకి నీళ్లు పోయడం మంచిది. మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా మామిడి చెట్టు ఉంటే ఆ మామిడి చెట్టు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నా, లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా దేవాలయాల్లో మామిడి చెట్టును పాతండి. మీరు వెళ్ళి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు దేవాలయాల్లో మామిడి చెట్టు పాతండి. అది ఎప్పటికీ పనికొచ్చేదే. ఎందుకంటే ఆ దేవాలయంలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు జరుగుతున్నా, పూజలు జరుగుతున్నా మామిడి కొమ్మ పట్టుకెళ్ళి వాడుతూ ఉంటారు. కాబట్టి ఒక మామిడి చెట్టు దగ్గర నీళ్లు పోయండి. లేదా మీకు తోచినన్ని దేవాలయాల్లో మీకు అవకాశం ఉండి ధనం ఉంటే మామిడి చెట్లు పాతండి. మీ ఇంటి దగ్గర చిన్న మామిడి చెట్టు తెచ్చి పాతుకుని అక్కడ రోజు మామిడి చెట్టుకు నీళ్లు పోయండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు గురుగ్రహాన్ని ఆరాధించడం, శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేయడం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని నిరంతరం పఠించడం, రోజుకి 2 పేజీలైనా గురు చరిత్ర దత్త చరిత్ర పారాయణ చేయడం, మామిడి చెట్టు దగ్గర శుభ్రం చేసి అదేవిధంగా మామిడి చెట్టు దగ్గర నీళ్లు పోయడం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే త్రయంబకేశ్వర్ వెళ్ళండి. త్రయంబకం వెళ్ళి అక్కడ ఒక రోజు నిద్ర చేసి రండి. మీ జీవితంలో విశేషమైన మార్పులు కలుగుతాయి. అది లేకపోతే గానుగాపూర్ ఆ యొక్క దత్తక్షేత్రం వెళ్ళండి. లేంత దూరం వెళ్ళలేకపోతే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వెళ్ళండి. అక్కడ దత్తక్షేత్రాన్ని సందర్శించండి. మీ జీవితంలో విశేషమైన మార్పులు కలుగుతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు, కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు, కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని పసుపు రంగు పువ్వులతో పూజించండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు గురుగ్రహాన్ని ఆరాధించండి, గురువారం నియమాలు పాటించండి. ఓం ద్రాం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని పఠించండి. శనగలు దానం చేయండి, శనగపప్పు దానం చేయండి.
మామిడి చెట్టు దగ్గర శుభ్రం చేసి నీళ్లు పోసి పెంచి పోషించండి. ఈ పరిహారాలు పాటించండి. పూర్వభద్ర నక్షత్రం వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.